హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగుర్రా? మేమైతే మస్తు ఉన్నాం. సో ఫ్రెండ్స్, అందరికైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. మా బబ్బీ అని గిట్ట స్కూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డేనే పోతా అని ఏడుస్తుంది. సరే నేను పంపించొద్దు అనుకున్నా, అయినా ఆమె పోతా అని ఏడుస్తుంది. సరే పో, నీ ఇష్టం, ఎందుకు కాదంట అని చెప్తే ఇగో నైట్ ఏం చెప్పింది, మమ్మీ నేను 6కే లేస్తా, తొందరగా రెడీ, నేను తొందరగా పోతా అన్నది. తీరా చూస్తే ఇట్లా అంటుకుంది ఫ్రెండ్స్, చూడండి. ఏయ్ బబ్బీ, స్కూల్ కి టైం అవుతలేదా? నువ్వు నైట్ ఏం చెప్పినావు? ఇంకా 5 minutes నైట్ ఏం చెప్పినావు? మంచిగా లాస్ట్ డే మమ్మీ అని చెప్పి నిన్నైతే ఎంత ఆడింది తెలుసా ఫ్రెండ్స్. అబ్బా మస్తు ఆడింది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అసలు అన్నం గిట్ట తింటే అట్లా ఆడింది. నైట్ అంతా కాళ్ళు వస్తున్నాయి అన్నది. ఇప్పుడు చూసి ఇంకా 5 minutes అంటుంది. లేకని మీ టీచర్ ఫోన్ చేసింది, స్కూల్కి పోవా? నువ్వు నైట్ ఏం చెప్పినావు? పోవా? లే ఏంది చూడండి ఫ్రెండ్స్, స్కూల్ కోతని చెప్పి ఇప్పుడు చూడు లేపుతుంటే అంటుంది 5 minutes అంటుంది. స్టార్ట్ అయింది ఇప్పుడు. హాలిడేస్ కాదు ఇక. హాలిడేస్ లల్లా 10 గంటలకు లేచినా ఏమనలేను. ఇప్పుడు లేవాలి 7కే. లేవు కానీ ఏంది ఒకటి ఏడికోవాలా? నేను స్కూల్ కోవాలా? అయ్యా ఏంది ఫ్రెండ్స్ కొత్త మాట్లాడుతుంది. లేవు కానీ లేవు, ఇట్లా అనుకోలేవు. మంచిగా అంటుంది. హాలిడేస్ అయిపోయినాయి అమ్మా, 1 month మంచిగా ఎంజాయ్ చేసినావు, అయిపోయింది ఇక. అయ్యా లే, ఏ క్లాస్ పోతావు ఇప్పుడు నువ్వు? మరి యూకేజీ పోతే ఇట్లా వండుకుంటే ఎప్పుడు పోతావు? ఎప్పుడు చదువుకుంటావు ఇక? మళ్ళీ వండుకుంటున్నావు కానీ నేను ఇప్పుడు కొడతా చూడు. కానీ లే సతాయించకు. టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. బ్రష్ చేసుకో, తినవు, ఇక పోవు ఇక స్కూల్కి. అయ్యా నీ కూరుకుడు. అయ్యా కన్నీ లే కన్నీ. ఇట్లాంటి చూడండి ఫ్రెండ్స్, ఎంత డ్రామా చేస్తుంది, ఎంత బతిమలాడిపించుకుంటుంది నన్ను. లే ఏ లేదు బీ లేదు, ఏబిసిడీలు నేర్చుకుంది స్కూల్కి పోయినాక. సతాయించొద్దు ఒక్కసారి. లేవు అట్లా లేదు, అయిపోయింది ఇక. కళ్ళు నేర్చినామంటే లేవాల్సిందే ఇక. చూడండి ఫ్రెండ్స్, స్కూల్ కోమంటే ఎట్లా చేస్తుందో. ఇట్లా లేపి ఇట్లా అంటుంది. ఎంత డ్రామా చేస్తుంది స్కూల్ కోనికి, అట్లా చేస్తుంది. కాకపోతే ఎంత సతాయించిన మా బబ్బీ ఆడైతే స్కూల్కి పోయేటప్పుడు అయితే ఏడవది. లే బబ్బీ లేవు, స్నానం చేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి. లేవు మా అమ్మ, గుడ్ గర్ల్. సో ఫ్రెండ్స్, మా బబ్బీ అనికి అయితే స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసిన. మా బబ్బీ అనికి స్కూల్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి అయింది. ఒకసారి లేవురా బబ్బీ, చూడండి ఇగో ఈడికి ఉండేది ఈడికి మోకాల పైకి అయిపోయింది మా బబ్బీ అంది. ఈ డ్రెస్ వచ్చేసి నర్సరీలో తీసుకున్నా. ఇప్పుడైతే యూకేజీకి అయింది కదా, ఇక పెద్దగా అయింది కదా, ఈ డ్రెస్సులు అయితే చిన్నగా అవుతున్నాయి కదా. కుషా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేమైతే డ్రెస్సులు తీసుకోవాలి మా బబ్బీయానికి. ఇంకా బుక్స్ తీసుకోవాలి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మా బబ్బీయానికి అయితే తీసుకునేటివి. అయితే ఇక ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మేమైతే బబ్బీ నీకు ఏ జుట్లు వేయాలరా? ఒక్క జుట్టు వేసుకురాకమన్నా టీచరు. పిల్కలు వేసుకుంటా, రెండు జుట్లు ఇట్లా వేసుకుంటా. పిల్కలు 2 జుట్లు అల్లే వేస్తా. అట్లనే వేసుకురావాలంట. మెసేజ్ చేసింది, అడుగు. ఎంత అంటించినావు చూడు నువ్వు. కాలు పట్టు. బాగా నేర్చినావు ఈ హాలిడేస్లల్లా. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారు అయితే ఈ హాలిడేస్లలో అయితే ఎంత హుషారైంది. ఎన్ని మాటలు అంటే ఏదన్నా అది చెప్పేస్తుంది నాకన్నా ముందే. ఇంకా నేనేమన్నా మర్చిపోయినా కానీ చెప్పేస్తుంది. అంత హుషారు అయిపోయింది మా బబ్బీ గారు అయితే ఈ సమ్మర్లో అయితే. మా బబ్బీ గారు అయితే పెద్దగా అయిపోతుంది, అందుకే హుషారు అవుతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇక ఫస్ట్ క్లాస్కి వస్తుంది మా బబ్బీ. ఏమైంది? ఇటు అట్టు నువ్వు కాటిక ఓపెన్ చేసి ఇప్పుడు అంతా అంటించుకుంటావు కాటిక. ఏటు అట్టు మమ్మీ, నువ్వు సతాయించక టైం అవుతుంది. మళ్ళా అది కాటికి అంతా స్ప్రెడ్ అవుతుంది, నువ్వు అంతా ఊసుకొని వస్తావు. ఇప్పుడు ఎంత నీట్గా రెడీ చేస్తున్నావు నువ్వు, అట్లా వేస్తావు ఇప్పుడు స్కూల్కి. డ్రెస్కి చాక్ పీసు అవన్నీ ఊసుకో. స్కూల్లా నీట్గా ఉంచుకోవాలి డ్రెస్. నీట్గా ఎట్లా పోయినామో అట్లా రావాలి ఇంటికి. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారికి అయితే ఇంకా హాఫ్ డే స్కూలే. మా బబ్బీ గారికి అయితే ఈరోజు గిట్ట హాఫ్ డే స్కూల్ ఫస్ట్ డే. చూడు అంటే 12:30కే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక మా బబ్బీ గారికి అయితే 2 పిల్క జుట్లు వేసిన. స్కూల్ డ్రెస్ మీద అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. 2 పిల్క జుట్లు
భలే ఉన్నారు కదా స్కూల్ డ్రెస్ లో మా బబ్బీ గారు అయితే మంచిగా అనిపిస్తాడు ఫ్రెండ్స్. ఇగో స్కూల్ డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పెట్టినా కదా బొట్టు, స్టిక్కర్ ఇంకా స్టిక్కర్ వద్దు, ఇక కాటిగా పెట్టేసిన వద్దు. ఆ స్టిక్కర్ నువ్వు పెట్టుకుంటలేవు, తీసేస్తున్నావు స్టిక్కర్. మంచిగా కాటికి వద్దని స్టిక్కర్ వేస్తే స్టిక్కర్ తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. పెట్టగానే ఇట్లా వీకేసుకుంటుంది. స్టిక్కర్ అర్ధ గంట సేపు ఉంచుకుంటా, వాటర్ తాగినాక తీసేస్తా. ఏమొద్దు అట్లా వీకేయొద్దు, వద్దు. పెట్టినా కదా బొట్టు, అదే చాలు. నీట్ దులుపుకో, ఇట్లా డ్రెస్ దులుపుకో. తినుంది నడులే. సో ఫ్రెండ్స్, మా మమ్మీ ఇడ్లీ దోశ వేయకుండా నాకు మ్యాగీ వేసింది. మ్యాగీ ఇష్టం. ఏందే ఏమో చెప్తున్నావు? మ్యాగీ వేసినా అని చెప్పిననే. అవునే, రేపటి నుంచి వేస్తాను నీకు ఇడ్లీ దోశ. ఈరోజు అయితే మ్యాగీ తిను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకైతే టైం అయితే దొరకలేదు, అందుకే నేనైతే మా బబ్బియానికి అయితే మ్యాగీ చేసిన. రేపటి నుంచి అయితే కంపల్సరీ ఇడ్లీ అన్న దోశ అన్న రేపటి నుంచి వేస్తా ఫ్రెండ్స్, టిఫిన్ అయితే ఇక కదా రేపటి నుంచి. అయినా ఈమె ఇడ్లీ దోశ వేస్తే ఏం చేస్తుంది తెలుసా ఫ్రెండ్స్, 2 days వరకు ఉంటాయి కదా పిండి రుబ్బి పెట్టింది. ఇప్పుడు ఒకటే రోజు తింటది, ఇక నెక్స్ట్ డే తినది. ఇక వెరైటీ వెరైటీ వేస్తే బాగుంటాయి. ఇక వెరైటీ ఉండాలి ఇష్టం. ఇట్లా ఇవి ఇష్టం అవి ఇష్టం అంటారు ఫ్రెండ్స్. ఏవి వేస్తే ఒక్కటి కన్నా ఎక్కువ తినది. కాలిందా? సో ఫ్రెండ్స్, ఇక మా బబ్బియానికి అయితే కొత్త బ్యాగ్, ఇక కొత్త బ్యాగ్ కదా, ఇలా అయితే ఒక నోట్ బుక్. ఇంకా మేమైతే మా బబ్బియానికి అయితే బుక్స్ అయితే తీసుకోవాలి కదా, తీసుకోవాలి బుక్స్ అయితే. బబ్బి పెట్టుకోరా, పెట్టుకో. సరే, ఈ బ్యాగ్ లేనా? మరి ఇంకే బ్యాగ్, పాత బ్యాగ్ తీసుకోవతావా? మరి కొత్తది కంబాక్స్, పెన్సిల్. ఇంకేం కావాలి? ఇంకా షార్ప్నర్, లేజర్, షార్ప్నర్. అమ్మాయి ఇన్న చెక్కుకుంటా, టీచర్ చెక్కుని. ఇక లేజర్ ఇంట్లోనే ఉంది. ఇది వద్దా ఇప్పుడు వేసుకో ఉండని, అది నువ్వు ఒకటేసారి రాసి ఇట్టి అనే వరకు అది పోతుంది ఇక్కడి. సో ఫ్రెండ్స్, ఈరోజు మా బబ్బియానికి అయితే అన్ని కొత్త తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్కి అయితే స్టిక్కర్ పెడతావా? స్టిక్కర్ ఇప్పుడు కాదు, కవర్స్ వేసుకున్నాక పెట్టుకుంటారు. ఏదానికి? ఆ నోట్ బుక్ కా? చూడండి ఫ్రెండ్స్, నోట్ బుక్ కవర్ లేదేమో, స్టిక్కర్ కావాలి. ఇదా? టీచర్ తో నేమ్ రాపించుకో. సరే. నువ్వు ఆ క్రీమ్ దీని బిస్కెట్లు తెచ్చినావు అనుకో, బ్యాగ్ లో ఎంత చెత్తగా అనిపించదు. అప్పుడు చెప్తా నీ సంగతి. తన్నులే తింటావు, అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్, అట్లే ఇప్పుడు బిస్కెట్ ప్యాక్ తీస్తాం కదా, క్రీమ్ తింటది, బిస్కెట్లు అన్ని బ్యాగ్ లో వేసుకొస్తుంది. అవి మొత్తం చూర అయి బ్యాగ్ అంతే చేసేస్తుంది. వాడేస్తున్నావు, షార్ప్నర్ చేస్తున్నావు. వావ్, అప్పుడైతే మేము ఇవి ఉంటే ఇట్లా ఫ్లవర్ లా కట్ పెట్టుకుంటుంటాం బుక్. సరే సరే ఉంచు. ఇట్లా ఫ్లవర్ ఇట్లానే ఉంచుతా. అట్లనే ఉంచు, పడే. ఇస్తున్నా, పెట్టుకో. ఇంకేం మర్చిపోయినావు చూసుకో. పెన్సిల్, లేజర్, షార్ప్నర్. ఇంకేం మర్చిపోయి? నేను కంబాక్స్ లో చూసుకోమన్నా, కవర్ లా కాదు. అన్ని పెట్టేసుకున్నా. అయిపోయినాయా? బోర్ కొడితే ఇట్లా ఒక్కటి కూడా కొట్టవు దానిలోకి. వినిపిస్తుందా? సరే. ఒక్కటి నువ్వు ఓడగొట్టు. పెన్సిల్స్ ఉన్నాయి, అవి ఇవి ఇట్లా ఇట్లా పట్టుకోవచ్చు, కారది. ఇంకా ఇట్లా సూట్ కేస్ లాగా వాడుకోవచ్చు. ఇక అది ఆడనికనే కొనుక్కున్నావా? ఇక నడు కూర్చో. బాగుంది, ఇట్లా తీయచ్చు. మా ఫ్రెండ్స్ కి చూపిస్తాను. మీ ఫ్రెండ్స్ కి చూపి. ఇగో ఒక నోట్ బుక్, టీచర్ మీద నేమ్ రాపించుకుంటా. బుక్ మీద నేమ్ రాపించుకో, టీచర్ మీద నేమ్ కాదు. ఇక్కడ ఈ కంబాక్స్, ఇక ఏం వేసిన ఇలా లేజర్, షార్ప్నర్, పెన్సిల్. పెన్సిల్ ఇట ఊకుకే చెక్కకు, అర్థమవుతుందా? పెన్సిల్ చిన్న వేసిన అనుకో, ఇంకో పెన్సిల్ 1 week వరకు ఇయ్య నేను పెన్సిల్. సో ఫ్రెండ్స్, మా బబ్బీ అని బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. స్కూల్ కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక టైం అయితే అయ్యింది. వాటర్ బాటిల్ తెచ్చుకోపో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళ డాడీ అయితే స్కూల్ కాడ అయితే దించేసి వస్తాడు మా బబ్బీ అన్న అయితే. బబ్బీ బాయ్ చెప్పురా. బాయ్. ఇగో మంచిగా ఉండు ఫ్రెండ్స్ తోని, ఏడవద్దు. ఇలా ఫ్రెండ్స్ అందరు వస్తారు, కొత్త ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఫ్రెండ్ చేసుకో, సరేనా? బాయ్. సో ఫ్రెండ్స్, మా అయ్య అయితే మా బబ్బీ అని అయితే డ్రాప్ చేయడానికి పోతుంది.
మా పాప అయితే వెళ్ళిపోతుంది.